కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కావచ్చు, లేదా సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ. కాంగ్రెస్ పార్టీ అంటే గుర్తొచ్చేది కేవలం ముగ్గురే అండి. ఇప్పుడు మల్లికార్జున్ ఖర్గే నేను ఏదో ఏంది అంటే ఆ పార్టీ అధ్యక్షుడిగా మీరు కొనసాగితే పూర్తి స్థాయిలో అధికారంలోకి రాలేదు అంటూ కూడా ఏంది అంటే రాహుల్ గాంధీని పక్కన పెట్టి మల్లికార్జున్ ఖర్గేని పెట్టిండు. సో వీరి యొక్క కుటుంబ పాలనలో వీళ్ళ యొక్క కుటుంబ పాలన సారథ్యంలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. ఇది వాస్తవమైన విషయం. సోనియా రాహుల్పై ఈడీ షార్ట్షీట్. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో A1 A2గా కాంగ్రెస్ అగ్రనేతలు ఏప్రిల్ 25న ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో విచారణ. నేడు ఈడీ విచారణ కార్యాలయం ఎదుట నిరసనకు పిలుపు. నేషనల్ హెరాల్డ్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా రాహుల్ గాంధీపై ఈడీ షార్ట్షీట్ దాఖలు చేసింది. ఇరువురిని A1 A2గా కూడా పేర్కొంది. ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్యామ్ పిట్రోడా, సుమన్ దుబేలా పేర్లను సైతం కూడా నిందితుల జాబితాలో చేర్చింది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. ఇక చూడురి, మా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన చేస్తుంది, మాది అద్భుతమైన పాలన, మాది నీతివంత పాలన అని డబ్బా కొట్టే వీళ్ళు కూడా దొంగలనే తేలిపోయింది. ఈడీకి సంబంధించిన షార్ట్షీట్లో A1 A2గా ఇద్దరు ఉన్న పరిస్థితి. A1 A2గా నిందితులుగా ఉన్నారు వీళ్ళు. నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన కేసులో A1 A2గా ఉన్న పరిస్థితి కనబడ్డది. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వీళ్ళ పార్టీ జాతీయ అధ్యక్షులే గిట్ల చేసిన తర్వాత ఇంకేముంటుంది? ఒకసారి మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం. ఒకసారి దీన్ని చూద్దాం, ఎందుకంటే అందరికీ తెలియదు కేసు నేపథ్యం ఏంది, ఏం కథ. నష్టాలలో ఉన్న నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను మోసం, ఆర్థిక అవకతవకల ద్వారా సోనియా రాహుల్ గాంధీ కాంగ్రెస్కు చెందిన పలువురు నేతలు ఆక్రమించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి 2012లో ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నేషనల్ హెరాల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి యంగ్ ఇండియా లిమిటెడ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా నేషనల్ హెరాల్డ్ను ప్రచురించే అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ను చట్టవిరుద్ధంగా కొనుగోలు చేశారని ఆరోపించారు. 2000 కోట్ల కంపెనీని కేవలం 50 లక్షలకే కొనుగోలు చేశారని, దీనిపై విచారణ చేపట్టాలని తెలిపారు. 2014లో సోనియా రాహుల్ ఇతర నిందితులపై కోర్టు సమన్లు జారీ చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఈడీ 2021లో విచారణ ప్రారంభించింది. యంగ్ ఇండియా లిమిటెడ్లో సోనియా రాహుల్ గాంధీకి సంబంధించిన మొత్తం 38% వాటా ఉన్నట్లుగా కూడా తెలిసింది. అయితే ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అయితే తోసిపుచ్చిన పరిస్థితి కనబడుతుంది. తోసిపుచ్చినా తోసిపుచ్చకపోయినా వాస్తవమైన విషయం ఇదే. సో మొత్తానికి నేషనల్ హెరాల్డ్ కేసులో కూడా మనీ లాండరింగ్లో A1 A2గా కూడా అగ్రనేతలు ఉన్నారు. ఒకసారి దీన్ని చూసే ప్రయత్నం అయితే చేద్దాం. నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో భాగంగా మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ మంగళవారం షార్ట్షీట్ దాఖలు చేసింది. వారిద్దరిని A1 A2 నిందితులుగా పేర్కొంది. అంతేగాక ఈ షార్ట్షీట్లో ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్యామ్ పిట్రోడా, సుమన్ దుబేలా పేర్లను సైతం కూడా నిందితుల జాబితాలో చేర్చింది. అలాగే ఇతర నిందితులుగా ఉన్న యంగ్ ఇండియా, డొటెక్స్ మార్చడైజ్ ప్రైవేట్ లిమిటెడ్ సునీల్ భండారి అనే వ్యక్తి పేర్లను కూడా షార్ట్షీట్లో పేర్కొంది. ఈ నెల 9న దాఖలు చేసిన షార్ట్షీట్ను రౌస్ ఎవెన్యూ కోర్టులోని ప్రత్యేక జడ్జి విశాల్ గోగ్నేకు సమర్పించారు. దీన్ని సమీక్షించిన ఆయన ఈ కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 25కు షెడ్యూల్ చేశారు. ఈడీ తరపు ప్రత్యేక న్యాయవాది దర్యాప్తు అధికారి కేసీ డైరీలను కోర్టు పరిశీలన కోసం సమర్పించాలని తెలిపారు. ప్రాసిక్యూషన్ ఫిర్యాదుని ఏప్రిల్ 25న న్యాయస్థానం సమీక్షిస్తుంది. ఈ సమయంలో ఈడీ పూర్తి స్థాయిలో కూడా ప్రత్యేక న్యాయవాది దర్యాప్తు అధికారి కోర్టు సమీక్ష కోసం కేసు డైరీలను అందజేయాలని కూడా వెల్లడించారు. మొత్తానికి 16 చోట్ల కూడా ఈడీ దాడులు జరిగాయి. దీంట్లో ప్రధానంగా కూడా కాంగ్రెస్ నియంత్రణలో ఉన్న నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రిక అసోసియేషన్ జనరల్ లిమిటెడ్కు సంబంధించిన మనీ లాండరింగ్ దర్యాప్తులో భాగంగా జరిగిన దర్యాప్తులో 661 కోట్ల విలువైన స్థిరాస్తులను స్వాధీనం చేసుకోవాలని ఈడీ ఇటీవల నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించిన కార్యాలయం వెలుపల ఈ నెల 12న నోటీసులు అంటించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మొదటి షార్ట్షీట్ దాఖలు చేయడం గమనార్హం. గతంలో సోనియా రాహుల్ ఖర్గేలు ఈడీ పలుమార్లు ప్రశ్నించింది. అలాగే ఢిల్లీ, ముంబై, కోల్కతా సహా 16 చోట్ల దాడులు చేసింది. మోడీ ప్రతీకార రాజకీయాలకు నిదర్శనం ఈడీ కాంగ్రెస్ షార్ట్షీట్ అంటూ సోనియా రాహుల్ గాంధీ పేర్లు చేర్చడంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. లొట్టపీస్ ఏం కాదు, చేసిందే దొంగతనం రా అంటే దాంట్లో ఇంకా పూర్తి స్థాయిలో కూడా 50 లక్షలకు కొనుగోలు చేసిల్లండి. 2 కోట్లకు పోవాల్సిన కంపెనీకి సంబంధించి వీళ్ళు 50 లక్షలకు దీన్ని దొంగతనంగా అప్పనంగా తీసుకున్నారు అనేది ఈడీ ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈడీ ఆరోపించే దాంట్లో తప్పే లేదు. ఈడీ దీంట్లో మోడీకి ఏం సంబంధమే నాకు అర్థం కాదు. పూర్తి స్థాయిలో కూడా మోడీకి సంబంధం, దానికి సంబంధం అని చెప్తారు. నేషనల్ హెరాల్డ్కి సంబంధించిన వార్తాపత్రిక ఏదైతే ఉందో అది 2 కోట్ల విలువ చేస్తే అది నష్టాలలో ఉన్నదని దాని పూర్తి స్థాయిలో కూడా కేవలం 50 లక్షలకే తీసుకున్నారు. దాంతోపాటు నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి స్థిరాస్తులకు సంబంధించి 660 కోట్లకు విలువైన అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. దీంట్లో మనీ లాండరింగ్ జరిగిందని పూర్తి స్థాయిలో అప్పుడు ఫిర్యాదు మేరకు పూర్తి స్థాయిలో దాని ఏంది అంటే
ఎంక్వైరీ అయితే చేసిన పరిస్థితి వీళ్ళ పేర్లు ఇచ్చి ఇక దీనికంటే నిరసనకు పిలిపిస్తారు. ఏం నిరసన పేర్లు చేస్తారు? మా రాహుల్ గాంధీ సోనియా గాంధీ మంచి పనులు చేసిలు శుద్ధని సూత్త పూస లెక్క నేషనల్ హెరాయిల్ పత్రికను 2 కోట్లో తీసుకున్నారని చెప్తారా? ఏం ముచ్చట్లా మీరు అందరూ కూడా ఆలోచించాలి. దయచేసి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలే అడ్డంగా దొరికిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక దీన్ని పట్టుకొని పూర్తి స్థాయిలో ఇక నిరసనకు పిలిపిస్తాం అంటే కొంచెమన్నా ఈడీ కార్యాలయం ఎదుట ఏం నిరసనకు పిలిపిస్తారా? అరే నేషనల్ హెరాల్డ్కి సంబంధించిన వార్తాపత్రిక 50 లక్షల కొనుగోలు చేస్తారా? 2 కోట్ల వాల్యూ చేసేదాన్ని. దాంట్లో భారీగా అవకతవకలు జరిగినాయని చెప్తే ఇప్పుడు దాన్ని పట్టుకొని పూర్తి స్థాయిలో ఏదో చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏంది ఇదంతా? ఒకసారి ఆలోచించాలా తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి యువత కూడా. ఇక వీళ్ళే అడ్డంగా దొరికి ఇక తెలంగాణలో వీళ్ళేం పరిపాలన చేస్తారని నాకు అర్థం కాదు. ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది.